హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ అద్దరిపోయే టమాటో రైస్ చేశాను. ఇది ఫ్రైడ్ ఎగ్తో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక నేను టమాటో ప్యూరీ కోసం ఒక 3 టమాటోస్ని రఫ్ చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 ఆనియన్స్ని ఇలా పొడుగా కట్ చేసుకున్నాను. ఒక 5 మిర్చి, మీ కారం తగ్గట్టు వేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇంకా నేను ఒక 2 గ్లాస్ బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని ఒక 1 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, లవంగం, యాలకులు, లవంగం, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను టమాటాస్ని ఇలా ప్యూరీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఒక వైట్ ప్యాన్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఆయిల్, నెయ్యి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, సాజీరా, లవంగం, చెక్క, జాపత్రి, స్టార్ అనేస్ అన్ని మసాలాలు వేసేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి వేసేసుకొని బాగా కలిపేసుకొని ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకొని మధ్య మధ్యలో కలపాలి, లేదంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అడుగు అంటేస్తుంది. ఇలా బాగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ చూసుకొని వేసుకోండి. వేసేసుకొని బాగా కలిపేసుకొని ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు ఇలా కుక్ చేసుకొని ఇప్పుడు మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది కొద్ది కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకొని మసాలా అంతా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదంటే మసాలా అనేది అడుగంటేస్తుంది. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇలా టమాటా అంతా బాగా కుక్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకొని లైట్ హ్యాండెడ్తో కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలిపేయకండి, రైస్ అనేది విరిగిపోతాయి. ఇలా లైట్ హ్యాండెడ్తో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను. ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, సాల్ట్ అన్నీ సరిపోయేలాగా చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేది టేస్ట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాయిల్ వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మన యమ్మీ టమాటో రైస్ రెడీ. చాలా బాగుంటుంది. ఫ్రైడ్ ఎగ్తో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.